మాట్లాడింది ఏంటో చూసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూసి ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హోంవర్క్ చేసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టీచర్ మాదిరి. అంటే అది జరిగిన సంఘటనలన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఆయన చెప్పింది కనుక చూస్తే ఆయన చెప్పింది నిజమే అనే నమ్మకం కలిగేలాగా చెప్పారు. మంచి ఈ మధ్యకాలంలో ఈ హెస్ డెవలప్డ్ హిస్ ఆరేటరీ స్కిల్స్ వెరీ వెల్. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత బాగా స్టడీ చేస్తున్నారు ఆయన. నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ నెత్తికెక్కి డ్యాన్స్ కట్టే చొరబాటుదారుల నుంచి ఆ రాష్ట్రాన్ని రక్షించినందుకు మరి సిఈసిని అభినందించాలా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేసింది, అభినందించాలా? లేకపోతే మమతా బెనర్జీ ఓడిపోయిందనే దిగులతోటి ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. స్టాలిన్ ఓడిపోయారనే ఒక ఆవేదన, ఈ 2 ఆవేదనలు కలిపి మాట్లాడారు. ఆయన భయం ఏంటి, రేపు పొద్దున ఇట్లాంటిది ఏదో జరిగిపోయి ఇప్పుడు ఆయన జేబులో ఉన్న 40% కూడా వీళ్ళు కొట్టేస్తారనా? నేను అడుగుతున్నారు సార్ మిమ్మల్నే ఆంజనేయ రెడ్డి గారు. మీరు వారు ఆడిటరీ స్కిల్స్ పెంచుకున్నారన్నారు, మీరు ఇంకోటి యాడ్ చేయాలి, మావిగన్తో సహా వారు ఆడిటరీ స్కిల్స్ చాలా గొప్పగా పెంచుకున్నారు. ఒకటి. రెండోది అన్నీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల ఓట్లు తొలగించారు. 2 కోట్ల ఓట్లు అది ఎందుకు చెప్పలేదో మరి జగన్ గారు చెప్పారో లేదో నాకైతే తెలియదు. మీరు మధ్యలో వారి యొక్క దీన్ని ఆపేశారు కాబట్టి. నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, శాసనసభ్యులు 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు, ఆ సభలోకి రానని చెప్తున్నారు. వారితో మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. సుప్రీంకోర్టు నిన్నటి రోజున చాలా స్పష్టంగా ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధంగా జరుగుతుంది, జరగాలి, జరిగితేనే అది ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరో తప్పుపట్టడానికి లేదని చాలా స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానము, ఈ దేశంలో ఉండే సర్వోన్నత న్యాయస్థానము స్పష్టం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు మాట్లాడేది చాలా దురదృష్టకరము. ఈ ఎస్ఐఆర్ ఎందుకు జరుగుతుంది? ఇది మొదటిసారి జరుగుతుందా? ఇది ఈ దేశంలో అనేక సందర్భాల్లో ఎస్ఐఆర్ జరుగుతుంది. మీరు వాసుదేవన్ గారు, మీరు ఎవరో సీనియర్ మీడియా పర్సనాలిటీ, మీ అనేక సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు. ఎస్ఐఆర్ ఇంతకుముందు జరగలేదా? ఓట్ల తొలగింపు ఇంతకుముందు జరగలేదా? ఎందుకు ఓట్లు తొలగిస్తున్నారు? అనర్హులైన వాళ్ళందరినీ, చనిపోయిన వాళ్ళ ఓటర్ లిస్టులో కొనసాగించాలనా? డబుల్ ఎంట్రీలని ఓటర్ లిస్టులో కొనసాగించాలనా?
అడ్రస్ మార్చి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళని ఓటర్ లిస్టులో కొనసాగించాలనా? లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలని వాళ్ళని ఓటర్ లిస్టులో కొనసాగించాలనా? ఈరోజు మనం చూస్తున్న వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, సువేంద్ర అధికారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, వందలు వేలు లక్షల మంది బంగ్లాదేశ్ బార్డరు దాటిపోతూ వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నాం మా దేశానికి అని చెప్తూ చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆ దేశం నుంచి వచ్చాము, ఇక్కడ ఒక 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 6 నెలలు అయింది, 7 నెలలు అయిందని వాళ్ళంతా స్పష్టంగా చెప్పి బార్డర్స్ వదిలి వెళ్ళిపోతూ ఉంటే, భారతదేశాన్ని వాళ్ళ సొంత దేశానికి వెళుతూ ఉంటే ఇంకా 70 లక్షలు తొలగించారు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ క్లోజ్డ్ చాప్టర్. ఇది ముగిసిన కథ. దీని మీద ఎవరో మాట్లాడవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరు మాట్లాడినా నవ్వులు పాలవుతారు. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. 2023లో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రాకముందు ఆ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, మను సింఘ్వి సీనియర్ అడ్వకేట్ వచ్చి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి దొంగ ఓట్లు ఉన్నాయి, ఇతర ప్రాంతాల ఓటర్స్ ఉన్నారు, డబుల్ ఎంట్రీస్ ఉన్నారు, అవన్నీ తొలగించాలని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా లోతుగా అధ్యయనం చేసి 20 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ పేరుతో కాదు, ఆ రోజు ఎస్ఐఆర్ పేరుతో, ఎస్ఐఆర్ ఈజ్ నేషనల్ వైడ్ గా జరుగుతుంది, కేవలం తెలంగాణకే ప్రత్యేకమైంది. అది 20 లక్షల ఓట్లు తొలగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేరళలో ఉన్న బీజేపీ అధికారానికి వచ్చిందా 60 లక్షల ఓట్లు తొలగిస్తే? లేదా తమిళనాడులో బీజేపీ వాళ్ళ అధికారానికి వచ్చిందా 71 లక్షల ఓట్లు తొలగిస్తే? ఈ ఓట్లు దొంగ ఓటర్స్ ని ఎవరైతే నిరూపించుకోలేకపోతున్నారో, మేము ఓటర్ అని నిరూపించుకోలేని వాళ్ళు ఎవరు కూడా దే కెనాట్ కంటిన్యూ ఇన్ ఓటర్స్ లిస్ట్. వాళ్ళకి అర్హత లేదు. అది చాలా స్పష్టము. మా దగ్గర ఏ కాగితం లేదు. అసలు ఏ కాగితం లేకుండా ఎవరికి ఉంటుందండి? కాగజ్ నహీ దిఖాయేంగే అనేక మనం చూసాము సిఐఏ ఉద్యమంలో, హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే, మేము కాగితం చూపించము. అరే వాట్ ఈస్ దిస్? భారతదేశంలో ఉన్నామా లేకుంటే మనం ఏమన్నా చంద్రమండలంలో ఉన్నామా? ఎవరు నువ్వు? నీకెక్కడో ఏదో ఒక కాగితం చూపించాలి కదా. రేషన్ కార్డు చూపించవచ్చు, లేదా ఇంకేదో ఐడి చూపించవచ్చు, లేదా ఆధార్ కార్డు చూపించవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ షో. నీ దగ్గర ఏమీ లేదంటే ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఏమీ లేదు నా దగ్గర ఎవడన్నా చెప్పాడంటే ఎవరు నువ్వు? లేదా ఫైనల్ గా చెప్పింది ఏమిటి తెలుసా? నీకు తెలిసిన పక్క ఇంటి వాళ్ళది ఎవరా 2-3 చేత చెప్పించండి, మా వాడు వీడు అనేక సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అది కూడా చేయలేకుంటే ఓకే నువ్వు కంటిన్యూ ఓటర్స్ లిస్ట్. వాళ్ళు ఇల్లీగల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంలో ఎందుకు ఈ ప్రస్తావన చేస్తుంటారండి? అంటే అది కొంచెం అన్టైమ్లీ అనిపించట్లా? నేను చాలా సందర్భాల్లో వైసీపీ నాయకత్వానికి చెప్పాను, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదయ్యా మీ పార్టీకి అని, ఎంత ఎక్కువ మాట్లాడితే మీ పార్టీ రోజు రోజుకు అంత దిగజారిపోతుందా అని చెప్పాను. నా అసలు చాలా మంది ముఖ్యులకు చెప్పాను. నేను నాకు బాగా క్లోజ్ గా ఉన్నారు వైసీపీ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళతో చెప్పా, మీ నాయకుడికి చెప్పండి అయ్యా తక్కువ మాట్లాడమని చెప్పండి. 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు, ప్రెస్ వాళ్ళకి అర్థం కాదు. లాస్ట్ లో ఏదన్నా ఒక ప్రశ్న వేస్తే ఇంకా టైం అయిపోయింది అబ్బా, మళ్ళా మాట్లాడుకుందాం అబ్బా, దాని సంగతి ఇప్పుడు ఎందుకు అబ్బా అని వెళ్ళిపోతారు. అదో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను, ఒక మంచి రాజకీయ నాయకుడిగా తయారు కావాలని కోరుకుంటున్నాను. అందుకనే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీ పార్టీకి. అది మీ పార్టీ నాయకులకు కూడా వర్తిస్తుందండి ఆంజనేయ రెడ్డి గారు. మీరేం మినహాయింపేం కాదు, మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏమేదో మాట్లాడేస్తుంటారు. మీరు కూడా మినహాయింపేం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావన చేశాం. మీరు చూపించండి, మాకేం అభ్యంతరం లేదు. మేము తప్పు మాట్లాడామా లేదా రండి. మీ బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ లో ఢిల్లీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ లో నేను చెప్తున్నా, పార్టీ హెడ్ క్వార్టర్స్ లో మీరు చూపించే వివక్ష, ఉత్తరాదికి దక్షిణాదికి వాళ్ళు ప్రశ్నలు అడగనీరు.
మళ్ళీ మాట్లాడలేండి, అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడదాం. ఉంది ఆంజనేయ రెడ్డి గారు, మన ఇద్దరమే కలిసి వెళ్దాం, మన ఇద్దరం కూర్చుందాం ప్రెస్ మీట్ లో, మీరే ప్రత్యక్షంగా చూద్దరు, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గర సురేంద్ర నాయుడు గారు ఎవరు మినహాయింపు కాదు సార్. ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సరే సురేంద్ర నాయుడు గారు నేను 4 ఏళ్ళు అక్కడ కవర్ చేశానండి, అయినో సురేంద్ర నాయుడు గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఏంటంటే బెంగాల్, తమిళనాడులో తొలగించిన ఈ లక్షల ఓట్లు ఇవాళ ఆయన కళ్ళ ముందు కదులుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయనైతే భద్రంగా 40% జేబులో పెట్టుకున్నారు. అయినా ఎందుకు వై ఈజ్ వరీడ్ అనేది అర్థం కావట్లా. బట్ ఆయన చెప్పిన లాజిక్ కానీ జస్టిఫికేషన్ కానీ నిజంగా అది అంతవరకే చూస్తే, పెరిఫెరల్గా చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఎస్ఐఆర్ భయం, ఎస్ఐఆర్లో ఇప్పుడు మీరు కూడా వైసీపీ ఓట్లు తీసేస్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్. వాసుదేవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన అదే మాదిరి అనిపిస్తుంది. ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, ఆయన ఫాలో అయ్యే వారికి అదే మాదిరి జస్టిఫికేషన్ అయ్యే మాదిరి చాలా కరెక్ట్గా చెప్తున్నాడు, ఇంత గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరు, అక్షర సత్యం మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. నిజం కాదు అది, ఆ విధంగా అనిపిస్తుంది ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. నేనేమంటానంటే ఇప్పుడు అంత కరెక్ట్గా చెప్పేవాళ్ళు కదా, మరి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అక్కడే కోల్కతాలో పెట్టేసి ఓట్లు వేసేమని చెప్పండి, వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చేమని చెప్పండి సార్. ఎందుకు అంత బాధపడిపోతున్నారు? నిన్న చూసాం తుపాకులు పట్టుకొని మన బార్డర్ కాడ నిలబట్టుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసుకున్నారు కలిసేసేదానికి పోతే బంగ్లాదేశ్. అంటే మన దేశాన్ని వాళ్ళకి ఇచ్చేద్దామా? అంటే మన రాజకీయ స్వార్థం కోసం మన దేశాన్ని వాళ్ళకి ఇద్దామా? ఒకటి. రెండోది, స్టాలిన్ మొన్న చెప్పాడు ఓడిపోయిన తర్వాత, నేనేమి అందరిలాగా ఈవీఎంల ద్వారా ఓడిపోయినాను, ఓట్లు ఎక్కువైపు ఓడిపోయినాను అనేసి నేను అనను. వాస్తవంగా కొన్ని తప్పులు జరిగినాయి, అందుకని ఓడిపోయినాను అని చెప్పి స్టాలిన్ గారు క్లియర్గా చెప్పేశారు. మళ్ళీ మీకెందుకు బాధ? మీరు ఒక మాట కన్సర్న్ అవ్వండి. వైసీపీ నాయకులకి నేను ఒక సలహా, ఒక మాట కన్సర్న్ అవ్వండి. మొన్నేం చెప్పారు, ఈవీఎంలో ద్వారా మేము ఓడిపోయినాం, ఈవీఎంలో మేము మాకు కొడితే వాళ్ళకి పడిపోయింది తెలుగుదేశం, అందుకని ఈవీఎంల వల్ల మేము ఓడిపోయినాము అన్నారు. ఆ మాట కన్నా కన్సర్న్ కాండి ఒకటి. రెండోది, మళ్ళీ ఏమన్నారు, ఈ రోజు ఏమంటున్నారు, ఓట్లు పెరిగినాయి కాబట్టి ఓడిపోయినాము అంటున్నారు. అంటే మేము ఎర్రగడ్డలో పోయి చేరిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఆయన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల పాపం ఈ మాటలు వినేసి అర్జెంటుగా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈ మాట్లాడతానంటే, ఇప్పుడు మీరు మొన్నటి వరకు ఈవీఎంల ఎంట్రీ, ఈ రోజేమో ఓట్లు పెరిగినాయి ఎంట్రీ. మరి మీరు చేసింది ఏంటి సార్? ఇప్పుడు సరణ పక్కన పెట్టండి, సరణ పక్కన పెట్టేసి తిరుపతి విషయానికి వస్తేనే నాకు బాగా గుర్తుండేట్టు చెప్తా. తిరుపతి విషయానికి వస్తే పార్లమెంట్ బై ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎట్ చేశారు మీరు. టౌన్ బ్యాంక్ ఎన్నికలు కానీ నా ఫోటో ఉంటుంది, దానిపైన మీ ఫోటో అంటించి ఈడే సురేంద్ర నాయుడు అని చెప్పి ఓటేస్తున్నారు. ఆ విధంగా చేస్తే అదేంది, కార్పొరేషన్ ఎన్నికల్లో 30,000 ఓట్లు తీసేసి ఒక అధికారి పాస్వర్డ్ తీసుకొని ఆయన దగ్గర మీరే ఆడ కూర్చొని ఓట్లన్నీ మార్చేసి 30,000 ఓట్లు ఆరుమార్చేసి ఎన్నికలకు పోతుంది. అంటే వీళ్ళు దొంగ కాబట్టి, దొంగకి ఎప్పుడు కూడా ఎదుటి మనిషి దొంగ దొంగ అని అనిపిస్తుంది. ఆడలేనమ్మా మధ్యలో ఓడన్నారంట అడవురు పెద్దోళ్ళు, ఆడలేనమ్మా ఆడేదానికి చేత కాదు, మధ్యలో ఓడి కూర్చుంది అందుకని ఆడలేకపోయినాను అన్నాడు. ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. సురేంద్ర నాయుడు గారు ఒక ప్రశ్న, ఆయన భయం ఆయన వ్యక్తం చేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఇలా ఓట్లు తొలగిస్తారేమో అనే భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరే, మిగిలినవన్నీ తమిళనాడు, బెంగాల్, ఆ వాస్తవాలన్నీ అవన్నీ వాస్తవాలే పక్కన పెడదాం. ఏది ఓట్ల తొలగింపుకు గల కారణాలు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే డూప్లికేషను, తర్వాత చనిపోవటాలు, మైగ్రేషను, అక్కడ ఇవన్నీ రకరకాలు. అవి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎందుకంటే ఐస్ మోర్ వరీడ్, మీరు అధికారంలో ఉన్నారు, ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదైనా చేసేస్తారేమోనని ఒక ఆందోళన, భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా ఆయనకుండే సందేహాలు ఆయనకుంటాయి. మీరు పారదర్శకంగా ఉంటారా? ఆయన అడుగుతున్న ప్రశ్న, మీరు పారదర్శకంగా ఉంటారా? వాసుదేవన్ గారు ఆయన భయం ఆయనకు ఉండొచ్చు, ఆయన వ్యక్తం చేయొచ్చు, నేను కూడా వ్యక్తం చేయొచ్చు, లేదంటే శ్రీకాంత్ కూడా వ్యక్తం చేయొచ్చు భయాన్ని. కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలాంటి మాల్ ప్రాక్టీస్ పోదండి, ఎప్పుడు ఆ విధంగా చేయదు. వాళ్ళలాగా
జీరో నెంబర్ డోర్ నెంబరు డోర్ నెంబర్ 0 ఉంటుందండి. నా వార్డులోని నిమ్మల రామానాయుడు వచ్చాడు ఇంటికి పరిశీలకుడికి వస్తే 0 నెంబర్ ఉంది డోర్ నెంబరు, దాంట్లో 50 ఓట్లు. ఆ విధంగా అందరూ చేస్తారనుకుంటే ఎట్టా? అంటే నువ్వు దొంగ అయితే ఎదుటోళ్ళని దొంగలాగానే కనిపిస్తారు, మీకు తప్పు లేదు. అది మన కళ్ళతో చూస్తే ఆ విధంగానే కనిపిస్తారు సార్. మాకు ఆ ఉద్దేశం లేదు, మాకు అవసరం కూడా లేదు. ప్రజలకు మేము ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ప్రకారం కూటమి ప్రభుత్వం అన్ని వాగ్దానాలు నెరవేర్చుకొని ఎన్నికలకు పోతాం. రేపు మాకు దొంగ ఓట్లు రాయించుకోవాలా, లేదంటే పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేపించేసి ఓట్లు రాయించుకోవాలా అనే ఆలోచన ఇది మాకు లేదు. మాకు ప్రజల విశ్వాసం మా మీద ఉంది. ఆ విశ్వాసం కోరగొనే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందాక శ్రీకాంత్ ఏదో చెప్పారు, సబ్జెక్ట్ అది కాకపోయినా శ్రీకాంత్ అడ్డం చెప్పారు. 3 సిలిండర్లు మేము ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమంది శ్రీకాంత్ విను, మళ్ళా నువ్వు మాట్లాడాలి కదా, మళ్ళీ నేను అడ్డం తగిలితే నువ్వు మాట్లాడలేవు కదా. విను, మేమేం చెప్పాము, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తామని చెప్పాము. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్కూలుకు పంపించే ప్రతి బిడ్డకు ఇస్తున్నాం. మీలాగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డను చదివించండి, ఇంక 3 ఉంటే కూలికి పంపించండి అని మేము అనలేదే. 3 సిలిండర్లు ఇస్తామన్నా 3 సిలిండర్లు ఇచ్చాము. ఎందుకు ఇవ్వలేదు? 1, 2 ఉన్నాయి. ఈ 1, 2 కూడా కంప్లీట్ చేసి ఎన్నికలకు పోతాం. మేము దొంగ ఓట్లు రాయించుకొని దొంగ ఓట్లతో రాజకీయం చేయాల్సినటువంటి ఆవశ్యకత అంత కర్మ మాకు పట్టలేదు. నేను క్లియర్ గా చెప్తున్నా, తిరుపతిలో 30,000 ఓట్లు దొంగ ఓట్లు రాశారు. ఒక అధికారిని అడ్డం పెట్టుకొని ఆయన పాస్వర్డ్ తీసుకొని వీళ్ళు దొంగ ఓట్లు చేసేస్తే ఆయన అధికారి బలైపోయాడు, సస్పెండ్ అయిపోయాడు అధికారి. మీరు మాట్లాడతారు. ఇంకొక మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడు? ఇంకొక మాట, ఒకే సెకండ్ సార్, ఇంకొక మాట కూడా అన్నారు. ఏకగ్రీవాలు చేస్తే నేను ఒప్పుకోను, ఎక్కడా కూడా పోటీ జరగకుండా ఉండకూడదు అన్నారు. గతంలో మీరు చేసింది ఏం సార్? బెదిరించి మహిళలను ఇష్టానుసారం మభ్యపెట్టి ఏకగ్రీవాల పేరుతో నెపంతో మీరు చేసినటువంటి రాక్షస క్రీడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు మర్చిపోలా. మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఓడిపోయా అంటే మీ కార్యకర్తలు మీ నాయకులకు మాత్రమే ఒక రూలు, మీకు ఒక రూలా? మార్చేయాలి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అధ్యక్షుడిగా. సొంత జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఓడిపోయినారు, మరి మార్చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని? అధ్యక్షుడి పదవి నుండి దించేయాలా, ఈయన పనికిరాడు అని. అంటే ఇప్పుడు మీరు ఓడిపోయిన ప్రతిసారి ఇప్పుడు మీ అధ్యక్షుడు కూడా మార్చాలి కదా, అదే డిమాండ్ చేస్తారు. ప్రాంతీయ పార్టీలు ఇండివిజువల్ సెంట్రిక్ అండి, వాళ్ళని మార్చలేదు. మేము చెప్పలేదు కదా, మేము చెప్పలా ఓడిపోతేనో ఏకగ్రీవాలు చేస్తేనో మిమ్మల్ని మార్చేస్తాను, నేను చాలా సీరియస్ గా ఉంటానని మేము చెప్పలా. మాక్సిమము మనం కాకుండా చూడండి, ఎన్నికలు జరిగే విధంగా చూడండి, ఆ రాక్షసుని ఎదుర్కోండి అని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. అంతేగాని ఈ విధంగా చెప్పలా. మేము ఈ విధంగా మీకు ఒక రూలు, కార్యకర్తలకు ఒక రూల్ అయితే. శ్రీకాంత్ మాట్లాడతారండి. శ్రీకాంత్, టైం కూడా అయిపోతుంది, మళ్ళీ పురుషోత్తం రెడ్డి గారు కూడా మాట్లాడు. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని మీకు అనుమానాలు ఉన్నాయా? అండ్ ఇంకొకటి నేను అడిగేది, మీరు అందరూ అప్రమత్తం కండి అని చెప్పి ఆయన పిలిపించాడు. వాళ్ళు అవుతారు, వాళ్ళు అయిన విషయం ఈయనకి తెలియదు, ఈయన చెబుతున్న విషయం వాళ్ళకి తెలియదు. మధ్యలో ఉంది కదా ఒక కోటరీ ఉంది కదా, కోటరీ ఉంది కదా, కానీ నేరుగా ఈయన కార్యకర్తలతో మాట్లాడుతుంటారండి. వసుదేవన్ గారు నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతుంటారు, రోజు పేపర్లు అన్ని చూస్తుంటానే వస్తున్నాయి. మీరు మాటికి ఇంతకు ముందు నుంచి 2-3 సార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి భయంతో మాట్లాడినాడు. లేదండి, అక్కడ అబ్జర్వేషన్ అది. ఏనండి అబ్జర్వేషన్, జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోనే భయము అనే పదము లేదు అనేది మీరు తెలుసుకోవాలి. డిక్షనరీ పెట్టుకుంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మాటికి ఇప్పుడు బీజేపీ కూటమికి ఏమైందంటే, మామూలుగా దొరికేంత వరకు దొర
దొరకనంత వరకు దొంగ అనే సామెత మామూలుగా ఉంది. వీళ్లకు ఒక ప్రక్రియ తెలిసింది, అంటే ఎట్లా ఎన్నికలలో మ్యానిపులేట్ చేయాలి, ఒక పక్క ఈవీఎంలా, ఒక పక్క ఎన్నికల ఓట్లు గల్లంతా అనే విషయం చెయ్యాలి అన్న అంశాలను జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేసి మనమంతా జాగ్రత్తగా ఉండాలా. గతంలో కూడా దాదాపు 40 లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి. ఇప్పుడు కూడా 22,000 ఓట్లు అనుమానాస్పదంలో ఉంటే కూడా చేయలేదు, అనుమానాస్పదంలో ఉండలేదు అని చెప్పారు. నాకు దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల సంఘం అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా నడపాలా అన్నది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నేనేమంటున్నానంటే ఈ యొక్క ఎస్ఐఆర్ అనేది టీడీపీ ప్లస్ ఈసీ జాయింట్ వెంచర్ గా ఉన్నట్లుంది అని అనుకుంటున్నారు, ప్రజలంతా అనుకుంటున్నారు. ఈసీ స్వతంత్రంగా పనిచేయలేదు, టీడీపీ డిపెండెంట్ గా పనిచేస్తున్నది అనే దాంట్లో వాస్తవం అనేది తెలుస్తోంది. 2019లో చేశారు. ఒకటి వాసుదేవన్ గారు, ఒక అబ్బాయి పాపకు 18 ఏళ్ళ పిల్లవాడు మొన్ననే అమ్మా నేను 18 ఏళ్ళు నిండాయి, నేను ఓటేయాలా అని మొదటిసారిగా ఓటేయాలని వాళ్ళ అమ్మకు చెప్పాడంట. వాళ్ళ అమ్మ నింది వేయలేవురా నాయన నిందంట. ఎందుకు నాయన, ఎందుకమ్మా వేయలేమంటున్నావంటే, నాయన నీ మీద వేటు పడుతుంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు ఎన్నికల్లో ఓటేసేది నీ తరం కాదురా అని వాళ్ళమ్మ పిల్లవానికి మా పల్లెలో ఏదో చెప్పింటే నాకు వాళ్ళు చెప్పారు, విన్నా నేను. ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల రాష్ట్రంలో తెలిసినది ఏమంటే, వీళ్ళ ప్రజలకు ఏమి తెలిసినది, వీళ్ళు దుర్మార్గపు ఆలోచనలు ముందున్నారు, వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్య హక్కులను తొలగిస్తున్నారు అనే విషయం మర్చిపోతున్నారు. ఆ ప్రజలేగిన ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎదురు తిరిగితే ఆ ఆగ్రహ జాలంలో వీళ్ళు మండి మాసైపోతారు అనేది మాత్రం వాస్తవము అని జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలనంతా కూలంకుషంగా మనము జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు దుర్మార్గులు, వీరికి ఏదో ఒక లైన్ దొరికింది, ఆ లైన్ ప్రకారం గతంలో 40 లక్షలు మనము చెప్పినా కూడా దాని ప్రకారమే పోయినాము. ఇప్పుడు 22 అనుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలా. ఈసీని, ఈ యొక్క న్యాయ వ్యవస్థను మట్టసంగా నడిపించే మార్గంలో మనము వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగనీయకుండా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని గమనించాలా అన్న దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈసీ, ఈ కూటమి జాయింట్ వెంచర్ గా మాత్రమే ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళు ఒక జాయింట్ వెంచర్, మామూలుగా మనం ఫ్లాట్లలో వెంచర్లు వేస్తాం, జాయింట్ వెంచర్లు వేస్తారు. ఈ కూటమిలో ఎన్నికల ప్రక్రియను ఒక జాయింట్ వెంచర్ గా భావించి దేశం అంతా కూడా ఇదే ప్రక్రియ సాగుతున్నది. మీరు గెలిచినప్పుడు మీరు ఈసీ జాయింట్ వెంచరా? లేదండి, ఒక్క నిమిషం, పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడాలి. పురుషోత్తమ్ రెడ్డి గారు కైండ్లీ, ఎందుకంటే ఆయన ఈ అంశం మీద మాట్లాడారు. ఇప్పుడు అధికారులు వైసీపీ నాయకులు జాయింట్ వెంచర్ చేశారు. సురేంద్ర రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడాలి. ఇట్స్ హిస్ టర్న్, లెట్ హిమ్ స్పీక్ అవుట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, బెంగాల్ ఎలక్షన్స్ సంబంధించి కానీ తమిళనాడు ఎలక్షన్స్ లో వాళ్ళ పోలికని ఎలా చూడాలంటే, ఓడిపోవడానికి ఓట్లు తీసేస్తే వచ్చే పరిణామాలు పోలిక చేశాడు. అక్కడ జరిగిన దాన్ని బంగ్లాదేశ్ ఓట్లు తీశారు, ఇదే అభ్యంతరం. తీసేసిన ఓట్లు 90 అయితే ఓడిపోయిన ఓట్లు ఉంది కదా, మనం జాగ్రత్తగా లేకపోతే ఈ మార్పులు చేర్పులు కూడా ఫలితాలు తారుమారు చేసేస్తాయని చెప్పే ప్రయత్నమే. బెంగాల్లో జరిగిన గ్రాస్ రూట్ లెవెల్, తమిళనాడు జరిగిన కాదు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోవడం, ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా లేకపోవడం, ఈ రెండు కారణంగానే అనుమానాలు పెరుగుతున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ధ్వంసం చేసింది. ఎందుకంటున్నా మాట్లాడదు ఆంజనేయ గారు, తొందరపడద్దండి. భారత ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమిస్తారు ఇంతవరకు? ప్యానెల్ ఎవరు? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూట్రల్ వేదిక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ప్యానెల్ నుంచి తొలగించి క్యాబినెట్ సిఫార్సు అన్నారు. ఇప్పుడు ఎవరు? క్యాబినెట్ సిఫార్సు అంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు. 2+1 కొట్టేస్తున్నారు. మన జరిగిన ఎన్నికల్లో, మన జరిగిన నియామకాల్లో ఖార్గే గారు వ్యతిరేకించారు, బీజేపీ నామినేట్ క్యాబినెట్ ప్రధానమంత్రి అంగీకరించారు, కొట్టేశారు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించడం ద్వారా దాని అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇది ఫస్ట్ పాయింట్. ప్రభుత్వం నామినేటెడ్ గా మారిపోయింది ఎలక్షన్ కమిషన్. ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి. 2, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పరకాల ప్రభాకర్ గారు గత కొన్ని నెలలుగా ఎలక్షన్ కమిషన్ వివిధ దఫాలుగా అనౌన్స్ చేసినటువంటి, వారి సొంత కవిత్వం కాదు, 3200 పోలింగ్ బూతుల్లో
ఆఫ్టర్ 52 లక్షలు ఓట్లు నమోదైనాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock 2:40 నిమిషాలకైతే ఏకంగా 3 ఓట్లు వేశారు నిమిషానికి. ఇది ఎట్లా సాధ్యమని ఆయన ప్రకటించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ బాధ్యతంగా ఏం చేయాలి? డబ్బులు బాగా ఆన్సర్ చేయాలి, అవసరం కేసు పెట్టాలి. పరకాల ఒక నిమిషం అండి, లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఒక నిమిషం అండి సార్. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడియండి. మీరు మాట్లాడినట్టు తగల జరిగింది కూడా చెప్పండి. ఆయన మాట్లాడియండి. ఆయన మధ్యలో అడుగు తగిలితే ఆయన ఏం చెబుతారు? లెట్ హిమ్ స్పీక్ అవుట్. జరిగింది కూడా చెప్పండి సార్. అది మాట్లాడదాం. మన పరకాల గారి ఫోన్ నెంబర్ ఇస్తాం కానీ ఇప్పుడైతే ఆయన మాట్లాడియండి. డబ్బులు చెప్తే ఆ పార్టీలో డబ్బు ఇస్తే ఆ పార్టీకి మాట్లాడతాడు ఆయన ఒక ఇద్యా. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడియండి. సురేంద్ర నాయుడు గారు నిజం చెప్తా అంటే నాయుడు నాగరీడు మనము నిజం చెప్తుంటే పురుషోత్తం రెడ్డి గారు తెలియకుండా చేస్తుంటారు. వాసుదేవన్ గారు బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఎలక్షన్ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి పొరపాట్లు ప్రస్తావిస్తున్నాం. ఇప్పుడు ఆయన తిరుపతికి పరిమితం అయ్యాడు కూడా. తిరుపతిలో 2 ఉన్నాయి. ఇనానమస్ల పేరుతో వైసీపీ చేసిన తప్పులు ఉన్నాయి. ఒకే ఒక సభ్యుడిగా ఉన్న మీరు డిప్యూటీ మేయర్ ఎట్లా అయ్యారో కూడా తెలుసు. కాబట్టి అది ప్రజాస్వామ్యం కూని కదా. 47 వార్డు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్ అయిపోతారు. దీన్ని ఏమంటారు? కాబట్టి ఎవరికి ఆయన మాట్లాడియండి, సమాధానం చెప్పాలి కదా. ఆయన మాట్లాడియండి ప్లీజ్. మధ్య మధ్య దూరితే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రత నేను ప్రశ్నిస్తా. నువ్వు సమర్థించు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించడం కరెక్ట్, దమ్ముంటే సమర్థించు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోవడం కరెక్ట్. అసలు మీరు సమాధానం చెప్పడానికి పార్టీలు. ఈరోజు ఎవరైనా ఎలక్షన్ ప్రక్రియ పైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన పార్టీలు, మీరు కాదు. మీరు సమాధానం చెప్తున్నారంటే మీరు జోక్యం చేసుకున్నారు అర్థం. ఎలక్షన్ కమిషన్ తో ఒకరితో మీరు ఎందుకు పుచ్చుకుంటారు? ఎలక్షన్ కమిషన్ దేనికైనా సమాధానం జోక్యం చేసుకోవటంలా అన్ని విషయాల మీద మాట్లాడమంటున్నా. జరిగిన మహానాడు కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. 2 రోజులు తర్వాత మాట్లాడతారు. మీరు మాట్లాడండి. యాంకర్ గా ఇప్పుడు ప్రెజెంటర్ అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పడం నా బాధ్యత. మీకు రాజకీయాలు అవసరం కాబట్టి మీకు తిరుపతి, గాంధీ రోడ్డు, కర్నాల్ వీధి, మీ వార్డు మెంబర్ ఏం ప్రశ్న అదే సమాధానం. సురేంద్ర నాయుడు గారు టైమ్ ఈజ్ అప్. ఆయన మాట్లాడియండి. ఇంతవరకు నాకు కావాల్సిన సమాధానం రాలా. లెట్ హిమ్ స్పీక్ అవుట్. సార్ పురుషోత్తం రెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. వాసుదేవన్ గారు చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వస్తున్న ప్రతి అనుమానాన్ని తీర్చితే ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఎలక్షన్ కమిషన్ నిర్లిప్తంగా గుర్తుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈవీఎంల పైన ఆరోపణ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ గా తీసుకొని ఎవరైనా దమ్ముంటే రండి నేను డెమో ఇస్తానని చెప్పింది. ఆగిపోయింది ఆ ప్రక్రియ. ఒక ఛాలెంజ్ ప్రతిపక్షాల నుంచి వచ్చినప్పుడు మీరు డిబేట్కి సిద్ధపడాలి, ఆన్సర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దేనికి సమాధానం చెప్పకుండా వ్యవహరించడం వల్ల అనుమానాలు పెరుగుతాయి. కాబట్టి అనుమానాలు పెరిగి ప్రతిపక్షంలో ఇప్పుడు చూడండి వాసుదేవన్ గారు ప్రతిపక్షమే ఎలక్షన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంది. ఏ ప్రతిపక్షం? అది తెలుగుదేశం మాట్లాడలేదా? జగన్ గారు ఉన్నప్పుడు 19 నుంచి 24 ఉన్నప్పుడు తెలుగుదేశం మాట్లాడింది. 14 నుంచి 19 వైసీపీ మాట్లాడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు బీజేపీ మాట్లాడింది. అధికారంలో లేని వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది రాను అని దానికి క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్. ఆంజనేయుడు గారు చాలా క్విక్గా సమాధానం చెప్పండి. చాలా క్విక్గా మీరు ఏదో ప్రస్తావన చేయదలుచుకున్నారు. చాలా క్విక్గా. ఎలక్షన్ కమిషన్ ప్రతిదానికి సమాధానం చెప్పారా? పరికాల ప్రభాకర్ గారు మాట్లాడారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టామ్, డిక్ అండ్ హ్యారీ. పోయే వాళ్ళంతా ప్రశ్నలు వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాలనా? చెప్పాలండి ఆంజనేయుడు గారు. మనం వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనం ఆటోక్రసీలో లేం. చెప్పాలి ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యం కాదు, నియంత పాలన కాదు, నియంత పాలన కాదు, ప్రజాస్వామ్యం ఇదే. ప్రజాస్వామ్యం ప్రజలకు బద్ధంగా ఉండాలి. మీరు నియంత పాలన కాదు. శ్రీకాంత్ గారు ఆంజనేయుడు గారు మాట్లాడండి. ఏమనుకుంటున్నారు? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? శ్రీకాంత్ గారు మీరు ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. ఆగండి. మాట్లాడేది సరిగ్గా మాట్లాడమనండి. మీరు ఆగండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. టైం అయిపోతుంది. శ్రీకాంత్ గారు ఆయన్ని మాట్లాడియండి. ఆయన్ని మాట్లాడియండి.
నేనేమంటున్నా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు. ఏకగ్రీవాలు చేయడానికి మా నెల్లూరు నగరంలో 52 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులుంటే ఏకగ్రీవంగా గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జిల్లాలో జిల్లా పరిషత్లన్నీ ఏకగ్రీవం, ఎంపీటీసీలు ఏకగ్రీవం. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. రైట్, మనం ఈ ప్రజాస్వామ్యం గురించి ఇంకో డిబేట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ పురుషోత్తం రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో 2 మేజర్ డెవలప్మెంట్స్ నిన్న. మరి యువనాయకుడు లోకేష్ 33%కి అది స్లోగన్ కాదు, కమిట్మెంట్ అంటూ ఆయన చెప్పిన విధానం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఆయన వాళ్ళ పార్టీకి ఎజెండా సెట్ చేయడం కాదు, మిగిలిన పార్టీలకు సెట్ చేశాడు. ఇవాళ సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ముస్లిం లీగ్ ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున ఏ మోహం పెట్టుకుని వీటికి సమానాలు చెప్తారో చూడాలి. ఒకటి జాతీయ పార్టీలతో ఈ సమస్య, జగన్మోహన్ రెడ్డికి కూడా దీంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఆయన మరి కేంద్రంలో బీజేపీ నాయకత్వానికి అనుకూలంగానే ఉంటారని ఒక ప్రచారం ఉంది కాబట్టి, అండ్ అడగటం ఆలస్యం, అడగకపోయినా సరే రెడీగా ఉంటారు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి. ఆ అంశం పక్కన పెడితే, రెండోది ఆయన లేవనెత్తిన అంశాల్లో కూడా కొంత మేరకు కొన్ని ప్రశ్నలుకి సమాధానం రావాలి. ఓడిపోయిన ఓట్ల శాతం గురించి ఆయన ప్రస్తావన చేశారు. కారణాలు ఆయన మాట్లాడలేదు, ఓన్లీ ఇక్కడ కనిపించిన రిజల్ట్ మాట్లాడుతున్నారు. సరే, ఆయనకు సందేహాలు ఉంటాయి న్యాచురల్గా, వాళ్ళు ఓట్లు తీసేస్తారేమో వాళ్ళ. బట్ ఆయన చాలా పదిలంగా తన జేబులో ఒక 40% ఓట్లు పెట్టుకొని ఎక్కడికి వెళ్లకుండా రోజు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. బట్ ఆయన ఊహించినట్టు ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే ఒక రిఫ్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఎస్ఐఆర్కి సంబంధించి. సో అందుకని అప్రమత్తంగా ఉండాలని ఆయన వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ శ్రేణులకి పిలిపిచ్చారు.